అసలు ఇచ్చి పడేసాడు. ప్రభాస్ అన్న ఇచ్చి పడేసాడు. ఎందుకంటే బాస్ ఎలా ఉందంటే కల్ట్గా ఉంది. ఓకే, అండ్ ఇంకోటి ఇంకా హీరోయిన్ పాత్ర ఓకే నార్మల్గా ఉంది. అండ్ ఇంకా ప్రభాస్ అన్న అయితే సూపర్. యాక్షన్ అంటే యాక్షన్. బాబుల తర్వాత ఇంక చేసుకోవాలి. ఇంకా అంటే మూవీలో మీకు నచ్చిన సీన్స్ ఏంటి అన్న? యాక్షన్ పార్ట్ బాగా ఇంటర్వెల్ సీన్ ఒకటి, దాని తర్వాత ఇంకో సీన్ సూపర్ కిరాక్ ఉంది. అంటే కేజీఎఫ్ మించి ఉంటుంది ఆ సినిమా. కేజీఎఫ్ కలర్ సూపర్ అంతే. అంటే ప్రశాంత్ నీళ్ళ డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అసలు డైరెక్షన్ ఎలా మీకు కేజీఎఫ్ ఎలా ఫీల్ అవుతారో, కేజీఎఫ్ 2 ఎలా ఫీల్ అవుతారో సలార్ కూడా కట్టానే ఉంటుంది. అంటే మూవీలో పృథ్వీ ఉన్న ప్రభాస్ ఫ్రెండ్సా బ్రదర్సా? ఎవరు? ప్రభాస్ ఉన్న పృథ్వీ వాళ్ళు మామూలు ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ ఎలా విలన్ అవుతారా లేదా అనేది సస్పెన్స్. అది పార్ట్ 2లో చూస్తాం. ఓవరాల్గా అయితే సినిమా బ్లాక్ బస్టర్ అంటారా? సూపర్ కిరాక్ అంతే. IMDb రేటింగ్ 10 out of 10 వేసుకోవాలి. ఇంకా అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇప్పుడు ఫుల్ మీల్స్ అంటారా? ఇది ఫుల్ మీల్స్కి బిర్యానీ అండ్ ఇంకా అన్నీ వేసుకోండి. ఇంకా పక్కా. థ్యాంక్ యూ. ఓకే. చాలా బాగుందండి మూవీ. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే మూవీలో మీకు నచ్చిన సీన్స్ ఏంటి మేడం? ఫైట్ సీన్ చాలా బాగుంది. అంటే ఎవరెవరు అంటే పృథ్వీతో ప్రభాస్ మధ్యలో జరిగే ఫైట్ సీన్సా? ప్రతి సీన్ బాగానే ఉందండి. అరుపులు గోల కేక ఇంకంతే. సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా మూవీలో? సాంగ్స్ ఉన్నాయి. బాగుంది. అంటే శృతిహాసన్ రోల్ ఎలా ఉంది మూవీలో? అది సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది అనుకుంటా. ఫస్ట్ లో కొంచెం పర్లేదు, మంచిగా ఉంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది మూవీ? బాగుందండి. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం బీజిఎం చాలా బాగుంది. చాలా బాగా ఇచ్చారు. ఓకే అన్న. ప్రభాస్ అని సెకండ్ హాఫ్ లో చూడాలా? ఏం కాలి ఇచ్చి పడేసింది అంతే. జై ప్రభాస్ అని సెకండ్ హాఫ్ మీరు చూడండి. ఎలివేషన్ సీన్స్ కానీ ఒక్కొక్క సీన్ కు మీకు పిచ్చిలు వేసిపోద్ది. జై ప్రభాస్ అన్న పార్ట్ 2 లో ఇచ్చి పడేస్తారు అంతే. అంటే కేజీఎఫ్ మించి ఉందా? కేజీఎఫ్ కాదన్న సెకండ్ హాఫ్ మీరు చూడండి. జస్ట్ మీరు సెకండ్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ లో మొత్తం రివీల్ చేసి పార్ట్ 2 మొత్తం రివీల్ చేయలేదు. పార్ట్ 2 లో మాత్రం మీకు పిచ్చెక్ ఇస్తాడు ప్రభాస్ అన్న మొత్తం. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. ఇచ్చి పడేసిన ఖాళీలు సెకండ్ హాఫ్ తీసేసాయి. ఒక్కొక్క ఫైట్ సీన్ మాత్రం ఎలివేషన్ సీన్స్. ప్రశాంత్ నీల్ మాత్రం ఇచ్చి పడేసాడు. ఖాళీలు ప్రశాంత్ నీల్ కోసం మూవీ చూడు, ప్రభాస్ అన్న చూడు. కానీ ప్రభాస్ అని ఇట్లా ఇచ్చి పడేసినట్టే ఒక్కొక్క ఫైట్ సీన్, ఎలివేషన్, ఎమోషన్ సీన్స్ వేరే లెవెల్ ఉందంతే. కింద మీద ఓపో ప్రభాస్ అన్న తోపో. బాగుంది. అంటే మీకు నచ్చిన సీన్స్ ఏంటి మేడం మూవీలో? ఫైట్ సీన్స్ కానీ ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ఎందుకు మీకు నచ్చలేదా మూవీ? ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. పృథ్వీ ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉంది మూవీలో? శృతిహాసన్ రోల్ ఎలా ఉంది మేడం మూవీలో? చెప్పండి మేడం, మీకు నచ్చిన సీన్ చెప్పండి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఇప్పుడు సినిమా ఫుల్ మీల్స్ అంటారా? చాలా బాగుంది. 100% సూపర్. బాగుంది. కేజీఎఫ్ అంటే బాగా సూట్ అయ్యాడు ప్రభాస్. అదే పక్క ఫైటింగ్స్ కానీ స్టోరీ కానీ బాగా తీశాడు. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ ఉన్నా అసలు. వాడు రెబల్ వన్స్ మోర్ అగైన్. వాడు అలాంటి ఫైటింగ్ చాలా యాక్షన్ చేసిన సినిమా కంటే ఈ సినిమా బాగా. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా ఉంది? బాగా తీశాడు. కేజీఎఫ్ కంటే బాగా తీశాడు. మొత్తం మన తెలుగు హీరోల్లో ఇలాగ పర్ఫార్మ్ చేయడం చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది మూవీ ఫుల్ మీల్స్ అంటారా? 100%. బాబా మెసేజ్ అదే సూపర్ అన్న. 100% బాగా తీశాడు. నా రిజల్ట్ అయితే అదే. మిగతా సంగతి నాకే తెలియదు కానీ. అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటారు సినిమా చూసి మీరు? రెబల్ స్టార్ సూపర్ అన్న. 100% బాగా తీసాడు. ఫైన్లో వాడి యాక్టింగ్ కానీ, ఫైటింగ్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, టైమింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా బ్లాక్ బస్టరా సినిమా? బ్లాక్ బెస్ట్ 100%. రేపు నా వర్షన్ అయితే బ్లాక్ బెస్ట్. అది మిగతా వాళ్ళ సంగతి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అంటే
మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? హైలైట్ అసలు మ్యూజిక్ అది లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, కేజీఎఫ్కి దీనికి ఏమన్నా లింక్ లేదా స్టోరీ? కేజీఎఫ్ ఇది సంబంధం. ముగ్గురం మూవీలా ఉందా? సపరేటే. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉందన్న? చాలా బాగుంది చేశాడు యాక్టింగ్. పృథ్వీది కూడా బాగుంది. అంటే శృతి హాసన్ రోల్ ఎలా ఉంది ఇందులో? బాగుంది. సెకండ్ పార్ట్లో ఇంకా బాగుంటుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. సాంగ్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో? 3 సాంగ్స్ ఉన్నాయి. టైటిల్ సాంగ్ ఏం లేదు, నార్మల్ సాంగ్స్. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అంటే ప్రశాంత్ నీలో బాడీ హైలైట్ అన్న అసలు లాస్ట్లో. బాడీ హైలైట్. లాస్ట్ తప్పిస్తారు చాలా హైలైట్. లాస్ట్ సడన్ చేస్తారు ఫైట్. ఓవరాల్ అయితే సినిమా బ్లాక్ బస్టరా? ఫుల్ మీల్సా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏం నచ్చింది భయ మీకు? ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ మూవీ అంటే ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? వెరీ గుడ్, చాలా బాగుంది. ఈ మూవీతో ప్రభాస్ కమ్బ్యాక్ ఇచ్చాడు. ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ అయిపోయాను. ర్యాంప్ అంటే ఫుల్ మీల్స్ అంటారా? ఫుల్ మీల్స్ ఖాళీ. మీకు ఏం నచ్చింది? అంత బాగుంది, బాగుంది. ప్రభాస్ అయితే ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అంటే మూవీలో మీకు నచ్చిన సీన్స్ ఏంటి అన్న? ఫైట్ సీన్స్. ప్రభాస్ వాళ్ళ పృథ్వీదా? ప్రభాస్ అన్న పిచ్చి పడేసాడు, మామూలు లేదు. కేజీఎఫ్ కంటే కేజీఎఫ్ ఫైట్స్ కంటే సీన్ బాగున్నాయి ఇందులో. బాగుంది. అంటే మీకు నచ్చిన సీన్స్ ఏంటి అన్న మూవీలో? చాలా అంటే ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాడీ మొత్తం బాడీ పార్టీ కోసం వెయిటింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? సాంగ్స్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతాయి. ఫైట్ ఎలివేషన్స్ అయితే చాలా బాగుంది. ఫైట్స్ కేజీఎఫ్ కంటే బాగా కేజీఎఫ్ కంటే చాలా బాగుంటుంది. కేజీఎఫ్ కన్నా బాగుంటుంది. అంటే థీమ్ సేమ్ అలాగే ఉంటుంది. అంతే కొంచెం అంతేగాని మొత్తం సేమ్ స్టోరీ అంటే ప్రశాంత్ నీల్ ప్రశాంత్. ఆ వైబ్ అంటే ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్న, బ్రదర్స్? ఫ్రెండ్స్ అన్న. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగుంది సినిమా. బాగుందన్న, పార్టీ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. ఓకే అన్న. అంటే మీకు నచ్చిన సీన్స్ ఏంటి అన్న మూవీలో? ఇంట్రెస్ట్ బాగుంటుంది. ఓకే మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్కి ఐపీఎస్ అంటే మూవీలో మీకు నచ్చింది ఏంది సీన్స్? అంటే ట్విస్ట్. ప్రభాస్ ఆర్టిస్ట్ కేజీఎఫ్ కంటే బాగుందా మూవీ? కేజీఎఫ్ కంటే బాగుందా? కేజీఎఫ్ క్వశ్చన్ అడగదు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు దాకా ప్రభాస్ కెరీర్లో బెస్ట్ మూవీ అయ్యే అవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంత అనిపించలేదు, బట్ స్టోరీ అండ్ ప్రభాస్ యాక్షన్. సో ప్రభాస్కి హిట్టేనా? మంచి హిట్టా మూవీ? హిట్టేనా? బ్లాక్ బస్టర్ రావచ్చు. హీరోయిన్ సాంగ్స్ ఏం లేవా? సాంగ్స్ ఒకటే ఉంది. ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ యావరేజ్ యావరేజ్. అంటే యావరేజ్ పర్లా. ఓకే సూపర్ ఉంది. ప్రభాస్ కమ్బ్యాక్ మూవీ అనుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా 2000 కోట్లు. అంటే ఒక్క నిమిషం మూవీలో మీకు ఏం నచ్చింది అన్న అంతా? సినిమా ఇక ప్రభాస్ను చూస్తూ అలా ఉండిపోవచ్చు స్క్రీన్ మీద. ప్రభాస్ను చూస్తూ సినిమా అయితే సూపర్. బ్లాక్ బస్టర్ 2000 కోట్లు పక్కా రాస్తుంది. జై ప్రభాస్ సార్. అంటే మూవీలో మీకు ఏం నచ్చింది అన్న? సూపర్ ఉందన్న. అంటే ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? మెంటల్ వచ్చేసింది.